మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా మనం నిత్య దీపారాధన చేసినప్పుడు లేకపోతే పూజలో హారతి ఇస్తున్నప్పుడు పొరపాటున ఒక్కొక్కసారి దీపం కొండెక్కడము, హారతి అనేది ఇస్తున్నప్పుడు ఇది అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి దాన్ని మనం కొంతమంది దాన్ని అపశకునంగా భావిస్తూ ఉంటాం. అంటే దానికి నిజంగా ఏమన్నా ఉంటుందా, దోషం లాంటిది ఏమన్నా ఉంటుందా అలా జరిగితే? ఇక్కడ దీపము టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎత్తుతే దాన్ని తీసుకోకూడదు. అంటే ఎలాగా అంటే కొంతమందికి ఒత్తి పెట్టడం రాదు సరిగ్గా. ఒత్తిని ఎలా పెట్టాలో తెలియక ఏదో పెట్టేస్తారు, అది నార్మల్గా ఆరిపోతుంది. అంటే అది టెక్నికల్ ఇష్యూ. రెండవది ఫ్యాన్ వేసి ఉండగా ఆరిపోద్ది సర్వసాధారణంగా. ఆరతిద్దామని ఇలా తీస్తారు, ఫ్యాన్ వేసి ఉంటుంది, ఆరిపోద్ది. అయ్యో ఆరిపోయిందంటే అట్లా గాలి వస్తే ఏదైనా ఆరిపోద్ది. అసలు ఏ గాలి రాకపోయినా ఆరిపోయింది అంటే అప్పుడే దోషం. అంటే ప్రకృతి గాలి రాకుండా ఎలా ఆగిపోయింది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అంటే ఇవన్నీ ఏమిటి అంటే శాస్త్రంలో అమ్మవారు అన్ని రూపేణ ఉంది అని చెప్తూ ఉంటుంది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, రకరకాలు చెప్పబడింది. అమ్మ నువ్వు ఈ రూపంలో అన్ని రూపాల్లో ఉన్నటువంటిది నువ్వే అని చెప్పినప్పుడు అమ్మవారు ఏంటంటే ముందుగా ఒక హింట్ ఇవ్వడం. దీపం ఆరిపోయింది, ఏ రీజన్స్ లేకుండా సడన్గా ఆగిపోయింది. ఎలా అయిపోయిందండి అంటే అదొక హింట్ ఇవ్వడం అనమాట. అంటే ఏమిటి, నీకు సంథింగ్ జ్ఞానము. దీపం అంటే ఏంటి, జ్ఞానం. అంటే నువ్వేదో జ్ఞానంతో ఆలోచించాల్సింది నువ్వెక్కడో రాంగ్ స్టెప్ వేయబోతున్నావు అని అర్థం. ఓకే, ఆలోచించకుండా ఏదో రాంగ్ స్టెప్ వేయబోతున్నావు కాబట్టి నువ్వు సరిగ్గా ఆలోచించి స్టెప్ వేయి అని ముందుగా ఒక హింట్. కానీ ఖచ్చితంగా బ్యాడ్ జరుగుతుందని కాదు దాని అర్థం. ఓకే, స్వప్నాలు కానివ్వండి, ఇలా దీపం సడన్గా ఆరడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాటికే సంబంధం. ఓకే, కాబట్టి ఇవి ముఖ్యంగా మనం ఓకే అంటే ఏ రీజన్ లేకుండా అయింది అంటే ఇలాగా అని అర్థం చేసుకోవాలి. ఓకే. అదేవిధంగా ఈ హింట్స్ ఎన్ని రకాలు ఉంటాయి కూడా చెప్తాను. ఒకటి ఈ రకంగా జరిగేది, ఒక్కోసారి స్వప్నంలో కొన్ని చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి. మనం ఏదో కొండ మీద నుంచి కింద పడిపోయినట్టు, లోయలో పడిపోతున్నట్టు, అదేవిధంగా ఎట్లాంటి రకరకాలు. అయితే ఈ స్వప్నాలు కూడా శాస్త్రంలో మీరు ఆల్రెడీ ఉదయం పూట టీవీలో ఏదో చూశారనుకోండి, ఏదో పడిపోతున్న దృశ్యం, అది కల్లోకి వస్తే దాన్ని తీసుకోవద్దని చెప్పింది శాస్త్రం. దీనికి ఒక నియమ నిబంధనలు చెప్పారు. బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా మీరు ఉదయం పూట దాని గురించి ఏదైనా మాట్లాడినా స్వప్నంలోకి వస్తే మీరు ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి మైండ్ రికార్డ్ చేసుకుంది కాబట్టి అది వచ్చినా దానికి సంబంధం లేదు. చూశారు లేదా అనుభవించారు, ఏదో నీళ్ళలో దిగి వచ్చారు ఆ రోజు, మీరు ఆ చర్య చేశారు కాబట్టి మైండ్ అది రికార్డే తీసుకుంటుంది. లేదా చూశారు, మాట్లాడారు, ఊహించుకున్నారు, లేకపోతే అక్కడికి వెళ్తే నేను పడిపోతానేమో, పడిపోయేవాడినేమో అని. ఇలా చూసినా, అనుభవించినా, ఊహించుకున్నా, లేకపోతే మాట్లాడినా మీకు స్వప్నంలోకి వస్తే అది స్వప్నం కిందకి తీసుకోకండి. అదేదో మనకేదో హింట్ ఇస్తుందని తీసుకోవద్దు. అది న్యాచురల్గా ఏదో వచ్చింది, మన రికార్డ్ తీసుకుంది కాబట్టి మైండ్ దాన్ని మళ్ళీ చూపిస్తుంది అంతే. అది అంతేగాని దానికి శాస్త్రంలో ఏదో అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే, ఇలా ఒకవేళ మీకు ఏదైనా దుస్వప్నం వచ్చింది, అసలు ఇవేమీ చూడలేదు చేయలేదు కానీ వచ్చినప్పుడు వెంటనే దైవనామస్మరణ చేసుకుని మరలా నిద్రపోవాలి. నిద్రపోతే ఒక మంచి స్వప్నం వచ్చేది క్లియర్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మంచి స్వప్నం వస్తుంది మనకి, వచ్చేప్పుడు నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం. మెలకు వచ్చింది మంచి స్వప్నంతో, చక్కగా మీరు అలా నిద్రపోకుండా చక్కగా 4 గంటలకు 5 గంటలకు వచ్చింది, ఏ దైవనామస్మరణం చక్కగా మీరు స్నానం చేసుకోండి. ఇంకోటి ఏంటి, దీనికి సమయాలు కూడా చెప్పింది శాస్త్రంలో. ఏమిటది అంటే, మీకు అర్ధరాత్రి సమయంలో వచ్చింది. ఏది అర్ధరాత్రి అంటే మీకు టైమింగ్ చెప్తాను. 9 గంటలకు 10 గంటలకు నిద్రపోయాం, అక్కడి నుంచి 12 లోపల మీకు స్వప్నం వచ్చింది. దాని ఫలితం చాలా లాంగ్ టర్మ్లో ఇస్తుంది. అంటే ఏంటి, 1 సంవత్సరంలో జరగవచ్చు ఏదైనా విపత్తు మీకు. ఆ 1 ఇయర్లో ఏదైనా జరగవచ్చు అని అర్థం. ఇమీడియట్లీ ఏం జరగదు. అలా కాకుండా 12 నుంచి 3 గంటల సమయంలో వచ్చిందనుకోండి, మీకు ఏదైనా దుస్వప్నము వస్తే కనుక మీకు అదొక 6 months లోపల జరిగే ఛాన్స్ ఉంటుంది. 3 నుంచి 5 లోపల వచ్చింది అనుకోండి, ఒక 3 months లోపల జరిగే ఛాన్స్ ఉంటుంది. 5 నుంచి ఈ 6 o'clock లోపల వస్తే కనుక 1 monthలో జరిగే ఛాన్స్ ఉంటుంది. నేను నిద్ర లేస్తూనే ఒక్కోసారి 6 గంటలప్పుడు 6:30కు నిద్ర లేస్తూ మనకు స్వప్నంతో నిద్ర లేస్తాం. అలాంటి స్వప్నం ఏదైనా మంచి వస్తే ఒక 1 week to 10 days, చెడు వచ్చిన 1 week 10 daysలో కనబడిపోతుంది మీకు దాని ప్రభావం. అయితే ఇలాంటి స్వప్నాలు వచ్చినప్పుడు చాలామంది లేచి వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. లేచి చక్కగా మీరు దేవత ఆరాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి గజేంద్ర మోక్ష ఘట్టం కానీ, త్రిజటి స్వప్న వృత్తాంతం ఉంటుంది రామాయణంలో, త్రిజట స్వప్న వృత్తాంతం, అది చదువుకోవడం కానీ, రామాయణ మహాభారతాలు ఏదైనా వినడం కానీ చేసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చెప్పాలి ఇంట్లో వాళ్ళకి.
అలా వెంటనే చెప్పకూడదు. కానీ మీరు చేయాల్సింది మాత్రం గజేంద్ర మోక్ష ఘట్టం కనుక విన్నట్లయితే మీకు వచ్చినటువంటి దుష్స్వప్న సంబంధించినటువంటిది ఏదైతే ఫలితం ఉందో ఆ దోషం పోతుంది. అయితే ఈ స్వప్నం అనేటువంటిది ఏమిటి అంటే ముందుగా మనకి ప్రకృతి అమ్మవారు కాబట్టి కళ రూపంలో కూడా స్వప్న రూపంలో కూడా ఉండేది ఆవిడే కాబట్టి స్వప్న రూపంలో మీకు ఇండికేట్ చేసేటువంటి ఒక ఇది దైవాన్ని గట్టిగా పట్టుకున్నారు ముందుగా ఇండికేట్ చేయడం. ప్రకృతి పని ఏంటంటే మీరు దైవనామస్మరణ చేసినా చెప్పినా ఒక రూపంలో ఇండికేట్ చేస్తుంటుంది. అమ్మ కాబట్టి తల్లికి మీరు ప్రత్యేకంగా ఏదో కొనిస్తేనే తల్లి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుందని ఏమి ఉండదు. అలాగే ప్రకృతి కూడా ఏంటంటే ఖచ్చితంగా ఓకే మీకు ఇది జరగబోతుందో జాగ్రత్తగా ఉండండి ముందుగా ఇచ్చే ఇండికేషన్, ఒక యూటర్న్ బోర్డు లాగా. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఏదో మూఢంగా నాకా స్వప్నం వచ్చింది ఏమైపోతుందో కాదు, ఏమీ జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, నీకు చెడు జరగకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పేది. అదే రకంగా నిమిత్తాలు అంటారు. ఇందాక మీరు ఏదైతే దీపం ఇలా సడన్గా ఆరిపోయింది అనేటువంటివి ఎలా ఉంటాయి, నిమిత్తాలు కూడా ఉంటాయి. మనం వెళ్తూ ఉంటే వెనక్కి పిలవద్దు అంటూ ఉంటారు. ఎందుకు పిలవద్దు అంటారంటే వెళ్ళే పని అవ్వదు అని, అంటే ఆపుతున్నాం అంటే ఆగడం జరిగిందని అర్థం. వాళ్ళు పిలవడం ఆగిపోవడం అని కాదు. అక్కడ నువ్వు వెళ్ళిపోయేటువంటి పని ఏదైతే ఉందో అక్కడ సంథింగ్ ఏదో రాంగ్ ఉందో నువ్వు కరెక్ట్గా చూసుకోని అర్థం. అలాగే కొన్ని మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని అనుకున్నప్పుడు ఆగుతూ ఉంటాయి, ప్రతి దగ్గర ఆగుతూ ఉంటాయి, ఆటంకాలు వస్తాయి. చాలా పనులు చాలా విషయాలు ఆటంకం వస్తుందంటే నువ్వు చేసేది ఏదో సంథింగ్ ఇంకా అక్కడ ఏదో కరెక్షన్ ఉంది, నువ్వు సక్రమంగా చూసుకో అని చెప్పడం అనమాట. ఇలాగ ప్రకృతి మనకు అనేక రకాల ఇండికేషన్స్ ఇస్తుంది. బికాజ్ ఆఫ్ ప్రకృతి ఈజ్ అమ్మవారు. ఇదేదో మూఢనమ్మకం మూఢత్వం కాదు. అమ్మవారు అనే భావంతో ఆలోచిస్తూ అమ్మ నన్ను రక్షిస్తుంది కాబట్టి నేను ఇది ముందుగా చెప్పుకోవాలి. అది చెప్పే లాంగ్వేజ్ అది మనకి మన తెలుగు భాషలోనో సంస్కృతంలోనో హిందీలోనో మాట్లాడదు, ప్రకృతి లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. అది సో దీనికి తర్వాత మళ్ళీ మనం మళ్ళీ నార్మల్ గా దీపారాధన చేసుకోవడం అంతే చేసుకోవచ్చు. ఓకే గురుగారు, అంటే చాలా మందికి భయాలు అంటే అలాంటప్పుడు ఒకవేళ అలా అయిందనుకోండి ఇంట్లో, అప్పుడు గజేంద్ర మోక్షం ప్లే చేయడమే ఇంట్లో, అంతే. సింపుల్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.